నమస్కారం అండి. నేను రాజు వీరుళ్ళ. ఇప్పుడే జస్ట్ ఒక వీడియో చూశాను. నేను ఒక లాయర్ గారు ఆమె చెప్పిన ఇలా నీట్గా క్లియర్గా చెప్తే అనసూయకి బుర్రకి ఎక్కుతుందేమో, చిన్మయికి అనసూయకని వాళ్ళకి నీట్గా క్లియర్గా అర్థమయ్యేలా చెప్తే బుర్రకి ఎక్కిద్దేమో. సినీ ఫీల్డ్లో అయినా భారతీయుల మనుషుల్లో అయినా మీరిద్దరు తప్ప ఇంకెవ్వరూ ముందుకు రాలేదు. అంటే మిగతా వాళ్ళు ఎందుకు రాలేదు? ఆయన చెప్పిన మాటలు నచ్చినాయి అందరికీ, మీ ఇద్దరికే నచ్చలేదు. నీకు 40 ఏళ్ళు ముడ్డు కింద ఎట్టుకున్నావు, 40 ఏళ్ళు ముడ్డు కింద ఎట్టుకున్నాను. అయినా నీకు బుద్ధి, జ్ఞానం, సిగ్గు, శర్మ ఏమి ఎడతలేదు. మా ఆడపిల్లలకి ఏం మెసేజ్ ఇస్తున్నాం? ఫోన్ ఓపెన్ చేసి యూట్యూబ్ ఓపెన్ చేస్తుంటే నీ ఫోటోలు కంపల్సరీ ఏదో సమయంలో వస్తాయి. అవి చూస్తున్నారు. అవి చూసిన తర్వాత మనం ఇలాగే వేసుకోలేమో అన్న ఫీలింగ్స్ వాళ్ళకి మనసులో తడుతున్నాయి. తెలుసా మీకు? కాకపోతే మా తల్లిదండ్రులుగా మమ్మల్ని చూసి వాళ్ళు భయపడి ఈ కట్టుకుంటే మమ్మల్ని తిడతారేమో అన్న ఆలోచనతో, భయంతో అలా కంట్రోల్లో ఉంటున్నారు. అలాగే నీకు వెనకాల నీ భర్త, నీ తల్లిదండ్రులు నీకు చెప్పట్లేదు. నువ్వు సంపాదించి వాళ్ళ మొఖాన్ని కొడుతున్నావు. వాళ్ళు ఎందుకు మాట్లాడతలేదు అంతే. వాళ్ళు ఎందుకే మాట్లాడతలేదు. నువ్వు వేసుకునే బట్టల కోసం వాళ్ళు ఏం మాట్లాడతలేదు. ఎందుకు మాట్లాడతలేదంటే నువ్వు సంపాదించి గట్టిగా పోతున్నావు పారదోషం నీ మొగుడికి, నీ తల్లిదండ్రులకి. అందు గురించి వాళ్ళు ఏం మాట్లాడరు. మీరు అలాంటివి కట్టుకుని వచ్చినప్పుడు సభ్య సమాజంలోకి రాకండి, వీడియోలు పెట్టకండి. అమ్మానికి దండం పెడతాం, మీకు దండం పెడతాం. మీరు రాకండి అలాంటి బట్టలు కట్టుకుని. మా పిల్లలు పాడైపోతున్నారు. మొక్కరోళ్ళైనా ఆడపిల్లలైనా మా పిల్లలు పాడైపోతున్నారు. ప్లీజ్ మీకు దండం పెడతాం, అలాంటి కొట్లు కట్టుకుని రాకండి. ఎందుకంటే చిన్నపిల్లలు, ముసలోళ్ళు ఎందుకు బలవత్కారం చేస్తున్నారు తెలుసా? మగాళ్ళు నీ వీడియో చూస్తున్నారు. నువ్వు తొడ వరకు ఇక్కడ దాకా అయినా ఎత్తనం, ఇది వదిలేస్తున్నాం. ఒకప్పుడు మగాళ్ళ కింద వరకు షార్ట్లు వేసుకుంటారు ఆడపిల్లలు, ఇప్పుడు ఉన్నారు. ఇప్పుడు ఇక్కడికి వేస్తున్నారు. నేను చూసి తొడ పైకి, మోకాల పైకి, తొడ పైకి వచ్చేస్తుంది, ఇక్కడికి వస్తుంది దాదాపు. అలా వంగున్నా నిలబడినా ఏం చేసినా నువ్వు కట్టుకునే డ్రెస్సింగ్ సెన్స్ చూసి. అందుకని ప్లీజ్ దండం పెడతాం, నీకు దండం పెడతాం. ఫస్ట్ 2 చేతులు ఎత్తి దండం పెడతాం. అలాంటి బట్టలు వేసుకోకండి. అమ్మా చిన్నమ్మాయి, నువ్వు ప్రపంచానికి 100లో 20% తెలుసు. నువ్వు దీనివల్ల అందరికీ తెలిసింది. ఇంకా చాలు. ఇంకా అందుకని శివాజీ గారిని ఎందుక ఆయన్ని ఇబ్బంది పెడతాక చేసే పనులు తప్పను మీరు ఇంకేం లేదు. సినీ రంగంలో ఎవరొచ్చారు మీకు సపోర్టు? సినీ రంగంలో ఎవడొచ్చాడు మీకు సపోర్టు? లేకపోతే ఏ రాజకీయ నాయకుడైనా మీకు సపోర్ట్ చేస్తున్నాడా ఇలా చెయ్యండి అని? ఏ రాజకీయ నాయకుడైనా ఇలా సపోర్ట్ చేస్తున్నాడా? ఆయన ఒకప్పుడు బీజేపీలోని తెలుగుదేశానికి దీనికి సపోర్ట్ చేసేవాడు. ఆయన తెలంగాణ రాజకీయ నాయకులు కానీ, ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు కానీ ఎవరన్నా మీకు సపోర్ట్ చేస్తున్నారా? మీకు ఇద్దరికే పారదోషం ఆయన ఇచ్చారా మీకు? వదలకండి దీన్ని గట్టిగా పట్టుకోండి. మనిషిని మనిషిలా చూడండి. ఆయన మంచి మాటలే చెప్పాడు, చెడు మాటలు ఏం చెప్పలే. మీరు ఇలాగ సినిమాల్లో అలాగ ఉండండి, బయటకు వస్తే ఇలాగ ఉండండి అంటే మీకు నాకు మా ఇంట్లో అట్టుపండు లేదు ఇప్పుడు. లేకపోతే నన్ను తక్కువ వచ్చి చూద్దును. ఎలాగో తెలుసా? ఒక వ్యాపారస్తుడి దగ్గర ఉన్నప్పుడు తొక్కతోటి ఉంటుంది, శుభ్రంగా నీట్గా పెట్టుకుంటాడు. మన దగ్గరకు వచ్చినప్పుడు దాన్ని తొక్కొల్చుకుని తింటాం. అదే చెప్పాడు ఆయన, క్లారిటీ. ఉండు, ఓ పని చేయలేదు, నువ్వు మొత్తం గొడ్లు తిరిగి పర్లేదు, మొత్తం ఏముంచుకో, గొడ్లు ఇప్పుకుని చిన్నమైన నువ్వు గొడ్లు ఇప్పుకుని తిరగండి, మాకు అభ్యంతరం లేదు. కాకపోతే నువ్వు మీకోసం పోలీసు వాళ్ళు రమ్మంటారు చూసారా,
పోలీస్ యంత్రాంగాన్ని రానికని చేస్తాం, మరి చూసుకో. తర్వాత మగవాళ్ళ పక్షాన్ని ఎలాగుంటుందో నువ్వు చూస్తావు. అందు గురించి మీరు జాగ్రత్తగా ఉన్నాను కదా. సమాజానికి ఏమి నేర్పిస్తున్నారు? సభ్య సమాజానికి ఏమి నేర్పిస్తున్నారు మీరు? ఏంటి మీరు నేర్పించేది? బుద్ధి ఉందా మీకు? అసలే బుద్ధి ఉందా? ఒక ఎప్పుడో జబర్దస్త్లో ఎప్పుడో చెప్పాను, నా కొడుకే అమ్మ ఎలాంటి బట్టలు వేసుకుంటున్నావు ఏంటని చెప్పాను. అడిగాడు అన్నావు. నీ కొడుకే నచ్చలేదు, నీ మొగుడికి నచ్చదు, నీ భర్తకి నచ్చదు. కాకపోతే మనసులో ఉంటుంది, నువ్వే పారదోషం తెస్తున్నావు కదా. దానివల్ల వాడు మాట్లాడతలేదు, పారదోషం తెచ్చిపోతున్నావు. బాగుంది, నువ్వు స్టెప్ ఎదుగు, మాకు అభ్యంతరం లేదు. కాకపోతే నిండుగా ఎదుగు. అట్టుపండు తొక్క తీసినట్టు ఎదక్కో. నువ్వు అలాగే ఉన్నప్పుడు, వ్యాపారస్తుడి దగ్గర ఉన్నప్పుడు అట్టుపండు అస్త్రంతో చాలా నీట్గా ఉంటుంది. అది వ్యాపారస్తు దగ్గర నుంచి కస్టమర్కి వెళ్తా చూసావా, ఇంటికి వెళ్ళాడు వెంటనే, ఇంటికి వెళ్ళి కాదు, నేనైతే అక్కడే వెంటనే తొక్క తీసుకుని తినేస్తాను. ఆకలి వేసిన వేయకపోయినా నేను అక్కడే తొక్క తీసుకుని బాగుందిరా అని చెప్పి తొక్క తీసుకుని తింటాను. నేను, నాకు ఇష్టం, అలవాటు అలాగా. వెంటనే తీసేసి శుభ్రంగా తింటాను. ఇంటికి వచ్చాక ఇంకో 2 కాయలు తింటాను. అలాగే అందరూ తింటారు ఇంట్లో. అరటిపండు తిన్నోడు అంటే ఎవరు ఉండరు, ప్రతి ఒక్కరు తింటారు. అలాగే ఉంది నీ బతుకు. నువ్వు అలాగే చేయడం వల్ల అందరికీ ఇష్టమే, ఇంక్లూడింగ్ నాకుతో పాటు ఇష్టమే. కాకపోతే మా పిల్లల కోసం చెప్తున్నాను కదా, అది మొక్కరోళ్ళైనా ఆడపిల్లలైనా నిన్ను చూసి అలాగే చేద్దారని చూస్తారు వాళ్ళు. అలా వద్దు. నీకు దండం పెడతామ్మా అనసూయ సినిమాయి, నీకు దండం పెడతాం. 1,000,000 నమస్కారాలు తల్లి. లేదంటే చెప్పు, ఇది ఇక్కడితో ఆపలేదంటే ఆ లాయర్ గారు చెప్పినట్టు మా రామాలయం సెంటర్లో నా సొంత డబ్బులు పోతే డబ్బుల క్వశ్చన్ కాదు అక్కడ, డబ్బుల క్వశ్చన్ కాదు, నీ డ్రెస్సింగ్ సెన్స్ క్వశ్చన్. ఫ్లెక్సీ పెడేస్తాను, ఒక 6 అడుగులు, ఇటు 6 మొత్తం ఎన్ని ఎక్స్పోజింగ్లు ఉన్నాయో అన్ని ఎక్స్పోజింగ్లు దాని మీద పెడతాను. సరదా తీరిపోతుంది అప్పుడు, తెలుసుకో ప్లీజ్. ఇంతటితో మీ ఇద్దరి వల్ల సినిమా ఇండస్ట్రీ అతలాకుతలం అయిపోయింది ఫస్ట్. అలాగే నీతో పాటు మేమందరం సంకనాకపోయాం. ఎందుకంటే ఫోన్ ఓపెన్ చేస్తే నీ వీడియోలు వస్తున్నాయి, టకటకమంట. నీ ఫ్యాన్సే పెడతారు, నీ శత్రువులే పెడతారు, నీ ఫాలోవర్సే పెడతారు. ఇవన్నీ ఎవరో పెట్టరు. అందు గురించి నువ్వేం చేస్తావంటే ఫస్ట్ ఆయన కాంప్రమైజ్కి వచ్చాడు. ఇంత సారీ చెప్తే పెద్ద కాంప్రమైజ్. ఆయన సారీ చెప్పకూడదు, ఫస్ట్ ఆ 2 మాటలకే సారీ చెప్పాడు. దరిద్రముండా అని చెప్పి ఆయన అనలేదు, దరిద్రముండా అని చెప్పి ఆయన అనలేదు. నీ ముందు ఇలాగ నవ్వుతారు, వెనక్కి వచ్చి ఇలాగ అంటారు అని చెప్పేసి అన్నారు. ఆయన అన్న ఒకే ఒక మాట, సామాన్లో, అది కూడా తప్పు కాదు నాకు తెలిసి. అంటే మన సామాన్లు మనం జాగ్రత్త పెట్టుకుంటే ఎదటోడు వచ్చి మన సామాన్ల మీద చెయ్యెత్తక సరిపోవడం. అర్థమైందా నీకు? ఎదటోడు వచ్చి మన సామాన్ల మీద చెయ్యెత్త సరిపోవడం, మన సామాన్లు మనం జాగ్రత్త పెట్టుకుంటే. మనం ఇక్కడ తీసుకెళ్ళి రోడ్డు మీద పెడితే అదే ఎవరో పెడేహారు పట్టుపోతారని చెప్పి చూస్తాడు. అది నాలాంటోడైనా ఇంకొకడైనా ఎవరు ఇక్కడ పెట్టారు బాగున్నాయి అని చెప్పి పట్టుకెళ్తాక చూస్తాడు. అలాగే చెప్పింది ఆయన, చెప్పింది అదే, మన సామాన్లు మనం జాగ్రత్త పెట్టుకుంటే ఎదుటోడు వచ్చి చెయ్యెత్తకి అడికి అవ్వదు కదా అని చెప్పేసి అన్నాడు. ఇది మీ చిన్నమయ్య గుండెమయ్య ఆ పేరు ఎత్తకు నాకు అంటే తెలియదు. ఆ మనిషి పెద్దగా ఎవరికి తెలియదు, 100-20 మందిగా తెలుసు. నువ్వు డబ్బింగ్ ఆర్టిస్ట్ అని, సమంతగా డబ్బింగ్ చేస్తావని, ఏదో సింగర్ అని. సింగర్లు అంటే నాకు అందరూ తెలుసు, వాళ్ళ పేర్లతో సహా చెప్తా. ప్రతి సింగరో తెలుసు నాకు, నువ్వు తప్ప. మొన్న ఏదో చెప్పారు, రోబో సినిమాలో
ఒక పాట పాడిందన్న దానికి చెప్పారు ఎవరో. అప్పుడు ఓకే ఈవిడ అనుకున్నాను నేను. అలాగా కొంచెం మీరు ప్రపంచానికి మెసేజ్ ఇచ్చే మాటలు మాట్లాడండి. శబ్ద సమాజానికి మెసేజ్ కావాలా, అంతేగాని మీరు ఇలాగా పేడతుళ్ళు అయ్యి అని చెప్పి చేయకండి. మీరు మంచిగా రండి, మంచిగా ఇవ్వండి. నువ్వు జబర్దస్త్లోకి వస్తావు వచ్చేదానివి, నేను ఏంట్రా వీళ్ళ డ్రెస్సులు తొడలు కనపడేలాగా అని చెప్పి అనుకున్నాం. ఎవరు ఎందుకు రోజా గారు ఎలాగొస్తారు, మీరు ఎలాగొస్తారు? రోజా గారు ఎలాగొస్తారు? ఆవిడ వైసీపీ నాయకురాలే, అది వద్దు, ఇక్కడ రాజకీయాలు వద్దు. ఇక్కడ రోజా గారు ఎంత నిండుకు వస్తారు, చీరతోటి డ్రెస్ తోటి అయినా ఎలా అయినా. మరి నువ్వెందుకు అలాగొస్తున్నావు? రా, తప్పు కాదు, అక్కడ ఉండి అలాగా. బయట కొత్తలోకి ఈ పద్ధతి మార్చు, బయట కొత్తలో ఈ పద్ధతి మార్చు. అర్థమైందా? ప్లీజ్ నేను చెప్పింది ఇప్పుడు శివాజీ గారు అన్నట్టు తప్పుగా అర్థం చేసుకోకుండా ఎవరైనా ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది అందరికీ చేరుతుంది. మంచి మాటలే చెప్పాలి, చెడు మాటలు మాట్లాడకూడదు. ఎందుకంటే నేను మగాడుగా చెప్పట్లే, ఒక మనిషిగా చెప్తున్నాను. ఆయన చెప్పే మంచి మాటలుగా చెప్తున్నాను. ప్లీజ్ అందరూ లైక్ సబ్స్క్రైబ్ ప్లీజ్.